హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ తెలుగు వ్లాగ్స్. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. నేను ఒక టెంపుల్కి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా అనేది మీ ఎండ్ వరకు చూస్తూ ఉండండి, తెలుస్తుంది. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్టార్ట్ అవుదాం. రెడీ అయిన తర్వాత మా అన్నకి కాల్ చేసిన తర్వాత వస్తా అని చెప్పేసి అన్నాడు. ఆయన కోసం వెయిట్ చేద్దాం. ఆయన వచ్చిన తర్వాత వెళ్దాం. ఇప్పుడే మా అన్నయ్య వాళ్ళు వచ్చేళ్ళు స్టార్ట్ అవుతున్నాం. మా అన్న వాళ్ళ ఫ్రెండ్ని పికప్ చేసుకొని వెళ్తున్నాం. దారిలో కొబ్బరికాయలు తీసుకున్నాం. మేము నలుగురం ఉండే కాబట్టి 4 కొబ్బరికాయలు తీసుకొని స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ బైక్ పార్కింగ్ కాడికి వచ్చినాం. బైక్ పార్క్ చేసినాం. పర్ బైక్కి ఒక 50 రూపీస్ తీసుకున్నారు. ఒక బైక్కి, కార్కి తెలియదు. 7:30 నుంచి ఎంత క్రౌడ్ వచ్చిందో చూడండి. మా దర్శనం ఎంత టైం పడుతుందో చూద్దాం. ఫ్రీ దర్శనం లైన్ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఫుల్ పబ్లిక్ ఉండే. ఈ దర్శనం అయితే మ్యాక్సిమం 3.5 hours అయితే పడుతుంది అనిపిస్తుంది. ఇక్కడ వచ్చి ఏం పాటలు పాడతాను. స్పెషల్ దర్శనానికి పోయినాం. 50 రూపీస్ దర్శనం అయింది. 1.5 hour దాకా పట్టింది. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మొత్తానికైతే దర్శనం చేసుకున్నాం. ఎందుకన్నా కొనకున్నా ఎత్తగా దర్శనమైంది. ఇంటికి వచ్చేసా. మా అత్తమ్మ ఏం చేస్తుందో చూద్దాం. మా అత్తమ్మ పూజ అయిందో కాలేదో చూద్దాం. ఇప్పుడే దేవుళ్ళ రూమ్ని సర్దింది, క్లీన్ చేస్తుంది. ఇంకా దేవుళ్ళు కూడా కడిగింది. మా ఇంట్లో అయితే ఇట్లా దేవుని రూము క్లీన్ చేసేసింది, పూజ కూడా చేసింది. ఆ కింద లింగానికి అభిషేకం కూడా చేసింది మా అత్తమ్మ. మా ఇంట్లో అయితే పూజ ఎలా జరిగింది. ఈరోజు ఎగ్జిబిషన్ కూడా ఉన్నది, కానీ ఇప్పుడు వెళ్ళలేదు. మేము ఖాళీ దర్శనం చేసుకొని వచ్చినాం. సాయంత్రం 6 or 7కి వెళ్తాం. వెళ్ళేసి అవన్నీ పెడతాం. దగ్గరికి పోదాం. సన్నిగాన్ దగ్గరికి పోయి టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేసి చాయ్ తాగుదాం. సన్నిగాడైతే వండుకొని ఇంకా లేవలేదు, అందుకని నేను ఒక్కనే వెళ్తున్నా. ఇంకేంది చెప్తాన్నావా? ఇక్కడ 30 రూపాయలు చెప్పాలి.
నాకైతే టేస్ట్ బాగా అనిపించింది. ఇది లొకేషన్ వచ్చేసి నాగశ్రీ లాడ్జ్ అపోజిట్. మొత్తానికైతే ఇంటికి వచ్చి కొద్దిసేపు రెస్ట్ చేసుకున్న తర్వాత ఎటు వెళ్తాను మళ్ళీ చూద్దాం. సడన్గా మళ్ళీ నవీన్ గారు ఫోన్ చేసిన తర్వాత రారా నేను ఇక్కడనే జాతరలో ఉన్నా అని చెప్పేసి అన్నాడు. సో వస్తున్నా అని చెప్పేసి వెళ్తున్నా మళ్ళీ జాతరకి అక్కడికే. I've seen this one. This is a classic. What do you mean? I've seen this one. This is a classic. మమ్మీ వాళ్ళకి వీడియోలో అన్నీ నన్ను కూడా వీడియోలో హలో క్రౌడ్ ఉన్నది ఇక్కడ. ఫుల్ చెమటలు కొడుతున్నాయి. ఇప్పుడే వచ్చి 10 minutes అవుతుంది అంతే. ఇంకా లోపలికి పోదాం. లారా బస్సు నడపచ్చా? సరే ఆటో నడుపుతుంది. అది ఒకటి వస్తుంది. ఇప్పుడు ఆటో పైసలు పోతే లేనే లేరు యారా. ఏం అంతేనా? లేనే లేరు. అదే ఒక్క ఐటమ్కి ఎంతమంది రా? మొత్తానికైతే క్రౌడ్ ఫుల్గా ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్గా ఉన్నారు మొత్తం. మొత్తానికైతే ఇది పోతుంది. నవీన్ గారు ఏం చెప్తాను? నవీన్ గారికి ఆయనకి నచ్చిన పెడితే దొరుకుతుంది. అయితే ఇప్పుడు 4 దుకాణాలు ఎత్తుతాడు. దొరికినాయట మొత్తానికి.
మా అమ్మ కాదు వేసినావు. అరే గట్టిగా వేసినావు. అరే నిజంగా మా అమ్మ కొట్టదా అమ్మ ఈ బంగారం దానికైతే 20 రూపీస్ లాస్ అయిపోయింది. అది ఒక్కటి కూడా వాళ్ళే ఆ స్ప్రింగ్ లేచిపోతానే వస్తాయనే వేస్ట్ పైసలు వేసి వేస్ట్ ఎన్ని పైసలు పోగొట్టుకోండి ఇంతనే ఉన్నది బ్రో పైసలు అంతే బ్రో అంతే నమ్మండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎటు వెళ్దాం నేను తినేస్తా వాళ్ళకి అంత పిచ్చి లేస్తుంది సరిపోతుంది చాలా అతి ఫస్ట్ వీడు వీడియో తీసుకో ఏం లేదు బ్లాక్ ఏ స్టాల్ దగ్గర ఆగరే ఏ స్టాల్ దగ్గర ఆగలే ఫ్రీ ఉండే స్టాల్ దగ్గర ఆగండి టేస్ట్ ఎలా ఉంది బ్రో ఓకేనా చాలా మంది ఉన్నారు అందుకే ఎండ కూడా బాగున్నది అందుకే ఇప్పుడు అంత ఏమో క్రేజ్ లేదు నైట్ వ్యూ మంచిగా ఉంటా అని చెప్పేసి అన్నారు మనం నైట్ వ్యూకి వద్దాం ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం మూలాదేదో దీన్ని ఏమంటారు మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి మా కాడైతే 5 గోళ బోల్తానా 5 గోళ అంటారు నేను మాట్లాడింది వచ్చిందా ఆల్ మిక్స్ ఎండలో కూల్ కావాలని చెప్పేసి ఐస్ క్రీమ్ తింటున్నా చిన్నప్పుడు మేము ఇలాంటివి బాగా తినేటోళ్ళం ఇప్పుడు ఎక్కువ తింటలేం ఇప్పుడు మొత్తం ఏమంటారు అది అమూల్ సరిపోద్ది Big thank you for being here. बहुत बहुत धन्यवाद।